నాటుకోడి అంటేనే ప్రత్యేక రుచి. దాంతో మాంసాహార ప్రియులు నాటుకోడి కోసం తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ డిమాండ్ను గమనించిన బోరిగాంకి చెందిన ఓ మహిళా సంఘ సభ్యురాలు అదే నాటుకోళ్ల పెంపకంతో ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తనకున్న సొంత వ్యవసాయ భూమిలో ఓ కట్టాన్ని ఏర్పాటు చేసి నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించి మంచి లాభాలు పొందుతున్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం బోరిగాం గ్రామానికి చెందిన లక్ష్మి వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగించేది. అయితే అకాల వర్షానికి పంటలు దెబ్బతిని నష్టం జరిగితే కుటుంబ పోషణ భారంగా మారుతుందని గ్రహించి ప్రత్యామ్నాయంగా వేరే పని చేయాలని ఆలోచించింది. తనకున్న వ్యవసాయ క్షేత్రంలో ఓ కొట్టాన్ని ఏర్పాటు చేసి మహిళా సంఘం ప్రోత్సాహంతో కోళ్ల పెంపకంలోకి అడుగుపెట్టింది. తక్కువ పెట్టుబడితోనే మంచి ఆదాయం సంపాదిస్తూ ప్రస్తుతం గ్రామంలోనే ఆదర్శంగా నిలిచారామె. గ్రామీణ యువత సమయాన్ని వృధాగా చేయకుండా ఈ మార్గాన్ని అనుసరిస్తే ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మారవచ్చునని ఆమె చెబుతున్నారు. ప్రభుత్వం తనకు ఇంకా ప్రోత్సాహాన్ని అందిస్తే మంచి ఫలితాలు సాధిస్తానని పేర్కొంటున్నారు. ఐకేపీ ఏపీఎం ద్వారా లక్ష్మణచంద మండలంలో 4,000 నాటుకోళ్లను పంపిణీ చేయడం జరిగిందని లక్ష్మణచంద ఎంపీడీఓ రాధా రాథోడ్ తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్న ఉద్దేశంతో గౌరవ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశానుసారం డిఆర్డీఏ విజయలక్ష్మి ప్రోత్సాహంతో మహిళా సంఘాల ద్వారా కోళ్ల పరిశ్రమ కార్యక్రమానికి ముందు తీసుకెళ్తున్నామన్నారు. కోళ్ల పెంపకానికి ఓ షెడ్ కూడా ఏర్పాటు చేసుకునేందుకు ఐకేపీ నుండి నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తామని తెలిపారు. లక్ష్మీచాంద మండలంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము అలాగే డిఆర్డీఓ గారి ఆదేశానుసారముగా ఇక్కడ నాటుకోళ్ల పథకాన్ని మనము పంపిణీ చేయడం జరిగింది. లక్ష్మణచాంద మండలంలో ఇప్పటి వరకు 4,000 నాటుకోళ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ నాటుకోళ్లకు సంబంధించింది ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా షెడ్ కూడా మనము మంజూరు చేయడం జరిగింది. షెడ్కి సంబంధించిన 42,000 రూపాయలు ఆ ఎస్టిమేట్ కాస్ట్ ఉంది కాబట్టి కోళ్ళు సంరక్షణగా ఉంటాయి. మరి అలాగే మహిళలు కూడా ఈ యూనిట్ని కనుక పెంచుకున్నట్లయితే మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతూ వారి కుటుంబ అవసరాలకి ఖర్చుకి మనకి ఈ డబ్బులు ఆర్థికంగా బలోపేతం అవుతారు. సో మనమందరం కూడా ఈ లక్ష్మణచాంద మండలంలో ఇంకా మహిళలు ఎవరైనా ఆసక్తి గల మహిళలు ఎవరైనా ఉంటే మండల పరిషత్ ఆఫీసులు తర్వాత ఏపీఎం గారిని సంప్రదించినట్లయితే ఇంకా ఈ యూనిట్ని ఇంకా విస్తరణ చేసి మరి ప్రతి మహిళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆర్థికంగా ఎదగాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే బోరిగాం తాండాలో ఒక మహిళ ఆదర్శవంతంగా నిలుస్తుంది. ఈ కోళ్ల పెంపకం ద్వారా ఆర్థికంగా ఎదిగి వారి కుటుంబ పోషణని చాలా సజావుగా నడిపించుకొని మరి ఆర్థికంగా ఎదగడం జరిగింది. మరి ప్రతి మహిళ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఒక వ్యాపారవేత్తగా కావాలి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి యొక్క అభిలాష ఉంది. కాబట్టి మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఏపీఎం గారు కావచ్చు, ఏపీఓ కావచ్చు, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు అందరి కృషితోని మనము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాము. నా పేరు లక్ష్మి. కోళ్ళను తెచ్చుకున్నాము. మహిళా సంఘం వల్ల ఇచ్చారు. చచ్చిపోతున్నాయి, మంచిగా ఉంటున్నాయి. సూదులు వెయ్యాలి, మందులు వెయ్యాలి, అన్నీ చేస్తే ఇక మంచిగా అవుతాయి. ఇది కాకుండా షెడ్ కావాలంటున్నాము, వెయ్యాలంటున్నాము. ఇక చాలా అడిగినాము, మేడంకి కూడా అడిగినాము, అందించింది మేడం. చేయాలని కోరుకుంటున్నాము.